ఫోన్ ట్యాపింగ్ పై పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి పలువురి వాంగ్మూలం నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇదివరకే డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు నిందితులుగా ఉన్న పలువురు పోలీసు అధికారులను ప్రశ్నించి కీలక వివరాలు సేకరించారు. ఇందులో 3 పోలీసు అధికారులు అరెస్ట్ అయి జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చారు. అమెరికాలో ఉన్న మాజీ ఐజీ ప్రభాకర్ రావు ప్రభుత్వ ఒత్తిడి మేరకు హైదరాబాద్ వచ్చి పోలీసు విచారణకు హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఎన్నో వివరాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ లోపాలను నిలదీసిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ప్రధాన పోటీదారుగా మారారు. ఈ క్రమంలో తనతో టచ్లో ఉన్న వాళ్ల వివరాలు సేకరించేందుకు తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాత్రమే కాకుండా మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా కేసు వేగం పుంజుకుంది. ప్రస్తుతం విచారణ వేగవంతం కాగా జూన్ 1న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోలీస్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.